సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. జీవనయానం అనే శీర్షికలో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 81వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ఎవ్రీవన్. ఆహ్వానము, వందనములు. మానవ జీవనయానము పుట్టుక నుంచి చచ్చేంత వరకు లైఫ్ లైన్ అని ఒక పదం వాడతాం, ఫ్రేజ్. మెడికల్ ఆస్పెక్ట్లో జీవన రేఖ. నిజంగా కూడా జీవితం అనేది ఒక లైన్ కనెక్టింగ్ 2 పాయింట్స్. వాట్ ఆర్ ద 2 పాయింట్స్ అంటే, ఒకటి POB, పాయింట్ ఆఫ్ బర్త్. పాయింట్ ఆఫ్ బర్త్ అంటే ఏం పాయింట్ ఆఫ్ టైం. నార్మల్గా టైంని ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం అంటుంటాను. సో పాయింట్ ఆఫ్ బర్త్. రెండవది ఆబ్వియస్లీ పాయింట్ ఆఫ్ డెత్. మనకి సింపుల్ అర్థమెటిక్ చిన్నప్పటి లెక్కల్లో లైన్ యొక్క డెఫినేషన్ ఏంటంటే 2 పాయింట్స్లను జాయిన్ చేసేది లైన్ అంట. దట్ ఈస్ ఫైన్. ఈ లైన్లో 2 రకాలు మామూలుగా. ఒకటి సరళ రేఖ అంటాం, ఇంకోటి వక్ర రేఖ. SVR. ఎస్వి రంగారావు కాదు, సరళ రేఖ, వక్ర రేఖ. ఈసీజీలో మనం ఎప్పుడైనా కొంచెం ఏజ్ని బట్టి వీటేక్ ఈసీజీ తీసుకుంటుంటాం. అప్పుడప్పుడు తీసుకుంటుంటే అది ఫ్లాట్గా రాకూడదు. స్ట్రేట్ లైన్ వస్తే కనుక దేర్ ఇస్ ఏ ప్రాబ్లం, గుండె ఆగిపోవడం అట్లా అనేసి కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉండాలి. అలాగే జీవితంలో కొంచెం ఎత్తువంపులు, మరీ భరించరానంత వేగంగా కానీ భరించరానంత ఎత్తుపల్లాలు కానీ ఉండకుండా ఒక మాదిరిగా ఉంటే దట్ ఈజ్ ఓకే. ఎందుకంటే ప్రకృతిలోనే అది అంశం ఇమిడి ఉంది కనుక. అలాగే సుఖ దుఃఖాలు కూడా ఎత్తుపల్లాలంటే సంథింగ్ లైక్ దటే. దుఃఖం కొంతవరకు భరించవచ్చు. మనము పాయింట్ ఆఫ్ టాలరెన్స్ అని, ఆర్ వాట్ యు కాల్ అమౌంట్ ఆఫ్ టాలరెన్స్ ఆర్ లెవెల్ ఆఫ్ టాలరెన్స్. కొంత దుఃఖాన్ని మనం టాలరేట్ చేయగలము. అది కూడా ప్రకృతి పరంగా దేవుడు కానీ ప్రకృతి కానీ, నేను 2 ఒకటి కిందనే భావిస్తాను. మనకి ఎట్లాగో ప్రకృతి పురుషుడు అన్న కాన్సెప్ట్ ఉంది. ప్రకృతి స్త్రీ అయితే పురుషుడు మగవాడు. అందుకే మనకు దేవతలలో కూడా త్రిమూర్తుల నుంచి మొదలుపెట్టి కూడా మనకి యూనిజెండర్ గాడ్ లేదు. ఎవరైనా దే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దంపతుల వలనే ఉన్నారు. కొంచెం మనం అన్ని నిశ్చితంగా పరిశీలిస్తుంటే, అవతారంలో కృష్ణుడికి చాలా మంది భార్యలు ఉన్నారంటారు. అది పక్కన అష్టభార్యలు చాలా మంది, అంటే అది వేరే సంగతి. కానీ ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరికి కూడా దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. వాళ్ళు 1:1లోనే ఉన్నారు, అంతకన్నా ఎక్కువ లేరు. కానీ మన సంస్కృతి చూసినా ఎక్కడ చూసినా కూడా పూర్వంలో రాజులు కానీ జమీందారులు కానీ అప్పటి నుంచి శిలశిల అంటాము, కంటిన్యూస్గా వస్తాయి ఇప్పటి వరకు కూడా. ఐ మీన్ సెక్స్ అవుట్ సైడ్ ద మ్యారేజ్, కొంచెం క్లియర్గా చెప్పాలంటే అది. లేదా బహుభార్యాత్వము అంటే ఇంకా కొంచెం లైసెన్స్గా ఉండడానికి బహుభర్తృత్వము. దట్ ఈస్ ద థింగ్. అఫీషియల్లీ కానీ అన్అఫీషియల్లీ కానీ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. అందుకే ధర్మము న్యాయము అనేటువంటి 2 పదాలు. ధర్మము వ్యక్తిగతము, నిప్పు లాంటిది. నిప్పును డీల్ చేయడం కష్టము, నిప్పుతో చెలగడం చాలా కష్టము. ధర్మాన్ని పాటించడం కూడా అంతే కష్టం. న్యాయాన్ని కొంచెం అటు ఇటుగా పాటించవచ్చు. న్యాయంలో చాలా వెసులుబాట్లు ఉంటాయి, ధర్మంలో ఉండదు. న్యాయం రిలేషను
ధర్మం అబ్సల్యూట్ ఒకటే ధర్మం. ధర్మానికి ఇంకా కొంచెము ఆపద్ధర్మం అనే పదం మనకు ఉన్నప్పటికీ కూడా, ధర్మరాజు మహాభారతంలో బొంకినా కూడా అవన్నీ కూడా మళ్ళీ ప్రాపంచిక కారణాలు. అంటే ఒక కేస్ స్టడీ కేసులో అంటుంటాము, లాకి సంబంధించిన కేసులో. అదర్వైజ్ మామూలుగా ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే ఆ ఇన్సిడెంట్ని కేస్ స్టడీ కింద తీసుకొని యూనివర్సిటీలో, కాలేజీల్లో దాని గురించి డిస్కస్ చేస్తుంటారు. ద్రోణాచార్యుని సంహరించడానికి ధర్మరాజు చేత కృష్ణుడు అబద్ధం ఆడిస్తాడు. దీంట్లో కొంచెము అంతర్గతంగా చూస్తే ధర్మరాజు బొంకడు, అబద్ధమాడు అనేసి ఆయనకి ప్రతీతి. కృష్ణుడేమో అవతార పురుషుడే, మానవ జన్మ ఎత్తినా కూడా ఆ టైంలో, అతని టైంలో ఈజ్ ఎ వెరీ పర్సన్ ఆఫ్ ద గ్రేట్ capability and repute, whatever we say. ఎట్లా బొంకకు ఉంటాడు అనే ఒక ఛాలెంజ్ కింద అతనితో బొంకింప చేస్తాడు. మరి దానికి ఆపద్ధంగం కింద అశ్వత్థామ కుంజరహ అని మెల్లగా. దీని నుంచి కూడా మనం బాగా నేర్చుకోవచ్చు. అంటే గెలుపు ఓటములు, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో కృష్ణుడు గెలిచినట్టు, ధర్మరాజు ఓడిపోయినట్టు. అంటే ఎవరికి కూడా గర్వం ఉండరాదనేసి. రెండు పదాలు ఉన్నాయి, దర్పము, గర్వము. మనిషికి దర్పం శోభిస్తుంది, గర్వం శోభించదు. దర్పం అంటే మనిషికి ఉండేటువంటి గంభీర వదనము, గంభీర వర్చస్సు, గంభీర వచనము, ఇవన్నీ దర్పం కింద వస్తాయి. ఊరికనే ఏమి లేకపోయినా కూడా, ఏ రకమైనటువంటి అర్హత, యోగ్యత లేకపోయినా కూడా విర్రవీగడం అనేది గర్వం కిందకు వస్తుంది. అది అలా పోతే మహాభారతంలో అక్కడిక్కడ అది జయ అనేసి స్మాల్ స్టోరీ అని అంటారు. జయ ఒరిజినల్ బుక్ ఆఫ్ కోర్స్ ఐ నాట్ గాన్ త్రూ. తర్వాత అన్ని దాంట్లో చేర్చి అది పెద్ద వాల్యూమ్స్ కింద 18 పర్వాలు, 18 రోజుల యుద్ధము, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యాడెడ్. మనము కొంత ఏదైనా వింటున్నప్పుడు అది హేతువుకు అందుతుందా లేదా చూడాలి. అంటే అన్ని హేతువుకు అందవు, దట్ ఈజ్ ఆల్సో దేర్. కానీ అందాల్సినంత అందాలి కదా కనీసము. అది కూడా లేకుండా మనం దాన్ని ఫాలో అవుతుందంటే మనము నమ్మకం అనొచ్చు. నమ్మకం ఉండాలి మనిషికి ఎంతో కొంత, లేకపోతే మనిషి జీవించలేడు. నమ్మకం అంటూ 0 లెవెల్లో నమ్మకం ఉంటే, అలానే అంధవిశ్వాసము, గుడ్డి నమ్మకం కూడా ఉండదు. దట్ ఈస్ కర్ణుడికి కూడా నేను చాలా, ధర్మరాజుకి కర్ణుడికి ఇంకో దగ్గర కూడా కృష్ణుడు మేము చాలా దాన కర్ణుడము అన్న ఇది ఉంటే, ఆయన ఏదో ఒక ఇన్సిడెంట్లో వాళ్ళిద్దరిని కూడా అది ఇమీడియట్గా ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీకలెక్ట్, కానీ మీరేం కాదు ఇంకా ఉన్నారు అన్న లెవెల్లో. అంటే మీరు ఎంత దానం చేసినా కూడా మీ చెయ్యి ఇచ్చి అలసిపోతుంది. పక్కన వస్తువు ఉంటే వీడి చేతితో ఇస్తుంటారు. నేను ఏం చేయాలి మరి? అక్కడ ఉంది, మీకు కావాల్సినంత తీసుకోండి. నేను ఇక్కడ ఉంటాను, అయితే ప్రతినిధిగా నేను ఇక్కడ ఉంటాను, యూ కెన్ టేక్ వాట్ ఎవర్ యూ వాంట్. అది అయిపోయేంత వరకు. అది అయిపోయిస్తే స్టాక్ ఎగ్జాస్ట్ కాకుండా నేను మళ్ళీ తెప్పిస్తాను. సువర్ణము అప్పట్లో ఏది ఉంటే అది. ఓకే, దట్ ఈజ్ అనదర్ థింగ్. సో ధర్మము అన్నప్పుడు ఆయన పేరే ధర్మరాజు. యుధిష్ఠిరుడు ఒరిజినల్ పేరైనా కూడా ఇది టైటిల్ రూపంలో ధర్మరాజు అని వచ్చింది. దెన్ మనము లైఫ్ ఎట్ 56 to 63లో ఉన్నాము. అంటే 4 years అయితే రిటైర్ అవుతాము. ఈ ఏజ్లో ఉండే వాళ్ళంతా. నేను కూడా పరకాయ ప్రవేశం అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. శంకరాచార్యులు కూడా పరకాయ ప్రవేశం చేశారు. ఎవరో అతన్ని క్వశ్చన్ ప్రశ్నిస్తే వివాహ జీతానికి సంబంధించి సంథింగ్, అతనికి అనుభవం లేదు స్వామి కనుక, అందుకని ఆయన ఒక రాజు కాయంలో ప్రవేశించి చేశారు. అది కూడా కొంత హేతువుకి అందదు, కొంత అందుతుంది, కొంత అందదు. అంటే కాయము ముఖ్యమా, ఆత్మ ముఖ్యమా? కాయము ఆత్మ రెండున్నప్పుడు ఈ పరకాయ ప్రవేశంలో చనిపోయిన బాడీని సురక్షితంగా ఉంచాలి. ఇక్కడి నుంచి ఇంకో శవం అక్కడ రెడీగా ఉంటే ఈ ఆత్మ అక్కడికి ప్రయాణం చేస్తుంది అనేసి. అంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ప్రకృతిలో. మనం కొట్టేయలేము, కానీ అందరికీ అన్ని సాధ్యపడవు. ఇది మనం తెలుసుకోవాలి. నీకేం సాధ్యపడుతుందో నువ్వు తెలుసుకో ఫస్ట్. వాట్ యూ కెన్ డూ, వాట్ యూ కెనాట్ డూ. నువ్వు చేయలేని దానికి జోలికి వెళ్ళొద్దు, చేయగలిగినే చెయ్యి. ఇదే లెసన్ మనం వీ హ్యావ్ టు టేక్ ఫర్ ఇట్.
ఎవరిని తక్కువ అంచనా కానీ నిందించాల్సిన అవసరం లేదు. జీవితంలో ఎవరికి వాళ్ళు చాలా నేర్చుకుంటుంటారు. నేర్చుకున్న వాళ్ళు నేర్చుకుంటారు, నేర్చుకున్న వాళ్ళు నేర్చుకోరు కూడా. ఏ మనిషిని కూడా మీకు ఒక 12, 13, 14 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పటి నుంచి అందరూ ఎంత తక్కువ మనిషి అని మీకు అనిపించినా అప్పట్లో, తక్కువ అంటే ఏ లెవెల్లో, విద్యాపరంగా, సామాజిక విద్య, ఇవన్నీ డబ్బు వైజ్గా తక్కువ వాడిని మీరు తక్కువగా చూడాల్సిన పని కానీ, మీ దేహ భాషలో, బాడీ లాంగ్వేజ్లో కానీ, మాటలతో కానీ కించపరచాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే మీ మంచికి. మీ అంటే ఐఎమ్ ఆల్సో దేర్ ఇన్ ఇట్. మీ అంటే మీరు నేను వేరు కాదు, మనం అంతా ఒకటే. మనం అంతా ఎవరము 56 నుంచి 63 ఏళ్ళలో ఉండేవాళ్ళని. ఒకసారి వెనక్కి చూసుకుంటే చూడండి, మీరు ఎవరినైనా అవమానించారా? ఒకసారి మన చేత అవమానించిన బట్టి వాడు ఒక 5, 10, 15 ఇయర్స్ గ్యాప్లో మనకన్నా 10-20 రెట్లు పైకెళ్ళి ఉండొచ్చు. అప్పుడు ఏం ముఖం పెట్టుకొని అతని దగ్గరికి పోతాం? అభిమానం ఉంటే అతని దగ్గరికి వెళ్ళొద్దు. మీకు ఏదైనా అవసరాలు ఉన్నా కూడా, అతను తీర్చగలిగే కెపాసిటీలో ఉన్నా కూడా, అభిమానం ఉంటే యూ షుడ్ నాట్ గో. అభిమానము అట్లా ఉండిపోకపోతే అది దురభిమానం కింద వస్తుంది. దట్ ఈస్ అనదర్ థింగ్. స్వాభిమానం ఉండొచ్చు మనిషికి, దురభిమానం ఉండొచ్చు. నిప్పింద బడ్ అంటాము. మొక్క మొంగనిది బానే మొంగన అనేసి ఒకటి. అంటే చిన్నప్పుడే చెట్టుని 3 గాడ్స్ ఉంటాయి. మనకి సిటీలో పెట్టేటప్పుడు మేకలు పశువులు తినకుండా ఒక లెవెల్కి దానంతలు అది నిలబడే స్థాయి వచ్చేంత వరకు 3 గాడ్స్ చుట్టూ ప్లాంట్ గాడ్స్ పెడతాము. ఆ పెద్ద వెనక ఆటోకి అట్లా వెళ్ళిపోతుంది. అలాగే మనం కూడా ఒక లెవెల్ వచ్చేంత వరకు పేరెంట్స్ హ్యావ్ టు గాడ్ హస్. ఆ తర్వాత మనం ఒక స్థితికి వచ్చిన తర్వాత వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్స్. బేసిక్గా ఇప్పుడు 56 నుంచి 63 ఉండేవాళ్ళు, ఏజ్లో ఉండేవాళ్ళు, ఇంకో 4 ఇయర్స్లో నేను రిటైర్ అవుతాను. బిఫోర్ దట్ ఇప్పటికే నేను ఐఎమ్ లిమిటింగ్ ఇట్ టు 2 చిల్డ్రన్ కాన్సెప్ట్. అంటే ఏదో ఒకటి పెట్టుకోవాలి కదా మనం. ఎవరికైనా ఎంతమైనా పిల్లలు ఉండొచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. కానీ 2 ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యామిలీస్ ఎక్కుంటే, చిల్డ్రన్ ఎక్కుంటే. ఒకటి ఎమోషనల్ ప్రాబ్లం, ఇంకొకటి ఫినాన్షియల్ ప్రాబ్లం. ABCDEF అంటే 2 జంట పక్క పక్కన నైబరింగ్ ఆల్ఫాబెట్స్. E అంటే ఎమోషనల్, F అంటే ఫినాన్షియల్ ప్రాబ్లం. ఫినాన్షియల్గా ఎంత జనం ఎక్కుంటే పర్ క్యాపిటల్ అంటాము. పర్ క్యాపిటల్ అంటే మనకి తెలుగులో తలసరి PC. నిన్న పేపర్లో పర్ క్యాపిటల్ లివింగ్ స్పేస్ వచ్చింది. ఏదో చెప్పాడు ఆయన, సో మెనీ మీటర్స్ అంతా కలిపి 600-700 స్క్వేర్ ఫీట్ల కింద సుమారుగా వస్తుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ కన్జంప్షన్, పర్ క్యాపిటల్ లివింగ్ స్పేస్ తలసరి ఎట్లు ఉండాలనేసి. మరి మీకు ఎంతమంది పిల్లలు ఎక్కుంటే అంత సంపాదించేటువంటి బాధ్యత తండ్రి మీద ఉంటుంది బేసిక్గా. ఈ మధ్యలో తల్లులు కూడా విద్యావంతులై ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా లోయర్ ఎండ్ ఫ్యామిలీస్, వీకర్ సెక్షన్స్, బిలో పావర్టీ లైన్ వాళ్ళు, పాపం లేడీస్ దే డూ ఏ లాట్ ఆఫ్ ఫీల్డ్ వర్క్, గ్రౌండ్ వర్క్, హార్డ్ వర్క్, కూలి పని. ఇక్కడ సిటీలో కూడా ఇంటి ముందర రాయి మొగ్గు అనేసి రిక్షాలో ఒక ఆవిడ, పాపం రిక్షాలో ముగ్గు వేసుకుంటే రాయి ముగ్గు అని. ఇక్కడ టెక్నాలజీ కూడా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ప్రజల్లో అనేసి వి షుడ్ అబ్జర్వ్. ఇంతకుముందు నోట్తో చెప్పేవాడు, ఇప్పుడు ఒక రికార్డ్ చేసి ఆ మైక్ ఉంటుంది, అదే అరుస్తుంటుంది, అదే ఇట్ విల్ స్పీక్. రాయి ముగ్గు అనే సర్వెంట్ మేడ్గా చాలా మంది లేడీసే ఉంటారు. మగవాళ్ళు ఎవరు ఇళ్లలో పనిచేసేది తక్కువ, ఉంటే ఉండొచ్చు కానీ అది వెరీ రేర్. ఇంట్లో పని మనిషి అంటాం కదా, పని మనిషి ఒకటి. కొంచెం అఫర్డబుల్ ఉండేవాళ్ళు వంట మనుషులను పెట్టుకుంటారు. పార్ట్ టైం వంట మనిషి ప్రొద్దున్న ఎప్పుడో చేసి వెళ్తుంది. అలాగే పని మనుషులు కూడా పార్ట్ టైమే. మార్నింగ్ ఇంత 1/2 అవర్, 45 మినిట్స్, 1 అవర్, 2 అవర్స్. వీళ్ళంతా లేడీసే. కొంచెం లెవెల్కి పైకి వెళ్తే, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఉమెన్ పవర్. మెన్ అండ్ ఉమెన్ వాళ్ళు చేయగలిగే ఎవరికెవరు తీసిపోరు. బోత్ ఆర్ క్యాపబుల్, బోత్ ఆర్ సప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఒకళ్ళకొకళ్ళు పూరకాలు వాళ్ళు, ఒకరు లేకుండా ఇంకొకటి లేదు. దేవుడి దగ్గర నుంచి అట్లున్నప్పుడు మనం ఎంత? బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకే దే ఆర్ లైక్ దట్. సో వీఆర్ నథింగ్ బిఫోర్ దెమ్.
ఇవి అంటే ఇలాంటివి కొన్ని చాలా సింపుల్ గా ఉంటాయి చూడడానికి, చాలా ఇన్సైడ్ గా చాలా వాల్యూ ఉంటుంది. ఇవి పట్టుకొని మనం జీవిస్తే గనుక ఇది ధర్మబద్ధ జీవితం అవుతుంది. అదర్వైజ్ జస్ట్ లైక్ దట్ పీపుల్ ఆర్ లివింగ్ అండ్ గోయింగ్. కాంట్రిబ్యూటరీ పర్సనాలిటీస్ అని ఒక కాన్సెప్ట్. ప్రజల్ని రెండుగా విభజించవచ్చు. కాంట్రిబ్యూటర్స్ ఒకళ్ళు, బెనిఫిషియరీస్ ఒకళ్ళు. బెనిఫిషియరీస్ అంటే లబ్ధిదారులు. సర్కార్ గవర్నమెంట్ ఉచితాలు ఇస్తుంటుంది చాలా మందికి, రేషన్ కార్డు అవి ఇవి వాట్ ఎవర్ ఇస్ దిస్ థింగ్, అదొకటి. అయితే జనరల్గా ఏంటంటే కష్టపడి ఎంత చిన్న ఉద్యోగం కానీ, చిన్న ఆదాయం కానీ, ఎక్కువ ఆదాయం కానీ, ఆ రేంజ్ అంటే ఆ రాశి ముఖ్యం కాదు. నియంత్రణ నువ్వు అంటే కష్టపడి పనిచేసే వాడికి తిన్నది జీర్ణం అవుతుంది అనేసి. ఇది ఒక ధార్మికమైనటువంటి ఆలోచన. జీర్ణం అందరికీ అవ్వచ్చు, జీర్ణం అందరికీ అవ్వచ్చు, ఎవరిని అన్నం తింటే జీర్ణం అవుతుంది, అది వేరే విషయం. కానీ ఒక ఆత్మతృప్తి పరంగా నేను కష్టపడ్డాను, నేను పని చేశాను, నేను సంపాదించుకున్నాను, నా ఖర్చుతో నా డబ్బులు వ్యయం చేసి భోజనం చేశాను అంటే ఆ పూటకి ఆ రోజుకి లైఫ్ అంతా కూడా ఆ తృప్తి వేరు. అవసరానికి మనం ఏమైనా వేరే వాళ్ళ దగ్గర బెగ్ బారో స్టీల్ అని ఇంగ్లీష్లో ఫ్రేజ్ ఉంటుంది. బెగ్ అంటే బిచ్చమెత్తుకోవడము, బారో అంటే అప్పు తెచ్చుకోవడము, మళ్ళీ తిరిగి ఇవ్వాలి. బిచ్చమెత్తుకుంటే వివక్కర్లా. స్టీల్ అధమము. స్టీల్ అంటే మన స్టెయిన్లెస్ స్టీల్ కాదు, STEAL. స్టీల్ అంటే దొంగిలించడము. దొంగిలించడము నేరము, అధర్మం కూడా. లా ప్రకారంగా కూడా మీరు దొరికితే. నిన్న పేపర్లో ఒకతను, ఒక నర్సు సిస్టర్ మెడలో అనుకుంటా 15 grams చైన్ పట్టుకొని పోతే ఇమీడియట్ గా పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఇంకోటి జనసామాన్యం కూడా ఏం గమనించాలంటే, ఈ CCTV చాలా చోట్ల ఉంటుంది, కాలనీస్ లో, అక్కడిక్కడ, ఇక్కడ పడితే అక్కడ. పాత రోజుల్లో అంటే మనుషులకు ఒక వీక్నెస్ ఏంటంటే చిన్న చిన్న వస్తువులు దొంగతనం చేస్తారు. అవి పెద్ద దొంగతనం కింద పరిగణింపబడవు. ఏదో కూడా పెన్ ఎత్తుకుపో, అక్కడ ఏదైనా పెన్ ఉంటే రెండు, మొన్న ఏదో చెప్పాను, ఐ థింక్ ఐ షేర్ దిస్ ఆల్సో. కోఆపరేటివ్ బ్యాంక్ లో పెన్నులు మామూలుగా ఒక దారానికి పెన్ను కట్టి అక్కడ పెడతారు ఎవరన్నా చలాన్ని ఫిలప్ చేయడానికి. అక్కడ లేదు అంటే ఎన్ని గట్టినా పోతున్నాయండి, ఎన్నని పెడతాం మేమన్నారు. ఇది దొంగతనం రాకపోయినా కూడా మీ స్వభావాన్ని తెలియజేస్తుంది. పెద్ద పెద్ద హోటల్లో పోయినప్పుడు 2 చెంచాలు కానీ, లేకపోతే మనకి నాప్కిన్స్ ఇస్తారంట. ఆ నాప్కిన్స్ మళ్ళీ 4-5 సార్లు యూజ్ చేయొచ్చు. కాటన్ పేపరీ కాదు, కాటన్ అలా తీసుకోవచ్చు. అంటే ఇవి అంటే లిమిట్. అంటే మరి చిన్న చిన్నవి కాబట్టి దానికి పరిగణనకి రాదు, కానీ అది అలవాటైతే పెద్దదానికి కూడా పోవచ్చేమో అనేసి నిప్పెట్ ద బండ్ అంటే అదే. బిగినింగ్ లోనే ఇవి మన జోలికి రాకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ద కాంట్రిబ్యూటర్స్ అండ్ ద బెనిఫిషరీస్. మీకోసం మీరు కాంట్రిబ్యూట్ చేసుకోవాలి. అంటే పరాన్న భక్తులు అనేసి ఒక పదం ఉంది మనకి. అంటే వేరే వాళ్ళ సంపాదన మీద, విత్ ఇన్ ద ఫ్యామిలీ ఆల్సో. ఫ్యామిలీ ఎల్డర్ మీద ఎంతకాలం అని బతుకుతారు? పేరెంట్స్ మీకు భోజనం పెట్టే అవసరము మీరు మేజర్ అయ్యేంత వరకే, 18 years వరకే. అది కాకుండా 15-16 ఏళ్ల నుంచే మీకు పార్ట్ టైంగా మీరు ఎంతో కొంత సంపాదించుకోవడానికి సశక్తులై ఉంటారు, కాంపిటెంట్ బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. బట్ యాజ్ పర్ లా ఇట్ ఈస్ 18 years. ఇది పోతే అమెరికాలో ఒక సాంప్రదాయం ఉంది, అంటే ట్రెడిషన్. అక్కడ 14 years వచ్చినప్పుడే పిల్లలు బయటికి వెళ్ళి వాళ్ళంతా వాళ్ళే ఉంటారు. దే విల్ నాట్ బి విత్ ద పేరెంట్స్. 14 years దే ఎర్న్ సంథింగ్ అండ్ దే విల్ బి ఆన్ దేర్ ఓన్. అంటే పేరెంట్స్కి వాళ్ళ మీద, వీళ్ళకి వాళ్ళ మీద ప్రేమ ఉండదు అదని కాదు, బట్ ద లైఫ్ స్టైల్ అక్కడ ఒక్కొక్క సాంప్రదాయాన్ని దీన్ని బట్టి లైఫ్ స్టైల్. మేము అప్పుడప్పుడు అమెరికాకి 5-6 నెలలు అట్లా 4-5 తడవలుగా వెళ్ళి రావడం చేత ఇక్కడ ఊరికే గమనిస్తుంటాం కదా. దట్ ఈస్ ద వన్ థింగ్ దే అడాప్ట్. మన దగ్గర అలా కాదు. అంటే మన బ్యాక్గ్రౌండ్ వేరు. అంటే ఏ దేశము, ఏ సంస్కృతి బ్యాక్గ్రౌండ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మన ఇండియాలో మనం ఉండే పద్ధతి వేరు. వాట్ ఎవర్ ఎమోషనల్ అండ్ ఫినాన్షియల్ బర్డన్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ కూడా లేదు. ఇప్పుడు ఎవరు కూడా అయితే నో చిల్డ్రన్ కాన్సెప్ట్లో ఉన్నారు చాలా మంది కపుల్స్.
అసలు ఆ మాటకు వస్తే నో మ్యారేజ్ కాన్సెప్ట్ లో కూడా కొంతమంది దిగుతున్నారు అంటే దే ఆర్ సబ్స్క్రైబింగ్ టు దట్ ఒపీనియన్ దట్ నో మ్యారేజ్ ఈస్ నీడెడ్. నెంబర్ 1. ఎందుకంటే దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ రీజన్ మనకు తెలియదు, కానీ ఒకటి, వివాహ జీవితాన్ని భరించడము కష్టమేమో అనేసి ఒక ఫీల్. పీపుల్ ఆర్ అఫ్రైడ్ ఇట్ పాసిబుల్. అందుకే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనే ఒక ఫ్రేజ్ ఉంది ఇంగ్లీష్. తెలిసి తెలియని ఏజ్లోనే తల్లిదండ్రులు వివాహం చేసేవాళ్ళు ఓల్డెన్ డేస్లో. 15, 16, 17, 18, 20. వాళ్ళకి తెలుసు అంటే తెలుసు, తెలియదు అంటే తెలియదు అనే టైప్లో. ఒకసారి మొత్తం వాళ్ళకి తెలిసి ఇప్పుడు 25, 26, 27, 28 వచ్చిన తర్వాత దే టేక్ దేర్ ఓన్ డెసిషన్. అన్ని అబ్జర్వ్ చేసి అది చూసి, అంటే పీపుల్ డోంట్ వాంట్ అన్నెసెసరీ లోడింగ్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్. సో నో మ్యారేజ్ వన్ థింగ్, ఇఫ్ యూ ఆర్ మ్యారీడ్ నో చిల్డ్రన్. నెంబర్ 2, అండ్ ఇంతకుముందు మ్యారేజ్ ఫర్ అన్కండిషనల్. మనకి లా ప్రకారంగా కానీ మామూలుగా పదాల్లో కూడా వీ హ్యావ్ 2 కాన్సెప్ట్స్, కండిషనల్ ఒకటి, అన్కండిషనల్ ఒకటి. ఇంతకుముందు ఒకసారి వివాహం అయితే ఇట్ ఈస్ అన్కండిషనల్, దానికి ఏం కండిషన్స్ ఉండవు, నీవు ఎంపిక చేసుకోవడం నీ ఇష్టము. ఒకసారి మ్యారేజ్ ఏంటంటే లైఫ్ లాంగ్ యు ఆర్ సపోజ్ టు బి విత్ దట్ హస్బెండ్ ఆర్ వైఫ్, అది ధర్మము. ఇప్పుడు మనకి లా ఆల్సో పర్మిట్స్ డైవర్సెస్ అండ్ ఆల్. సో ఇప్పుడు ఇది ఉన్నది న్యాయం. ఇప్పుడు ఇది న్యాయపరమైన దాంపత్యము. అప్పుడేమో పాత రోజుల్లో ఉన్నది, ఇప్పటికి కూడా ఫాలో అయ్యేది ధర్మపరమైనటువంటి దాంపత్యము. సో ధార్మిక దాంపత్యమా, న్యాయపరమైన దాంపత్యమా, ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్ టు చూస్. మన టాపికే ధర్మపథములో ఎలాంటి మానవులు అట్లిట్ల మానవులు కాదు, మహనీయ మానవుల మహాజీవన యానము. ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ. గ్రేట్ జర్నీ అంటే 2 రకాలుగా, క్వాలిటీ వైజ్ గ్రేట్ అండ్ ద లెంత్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఆల్సో గ్రేట్. మనం ఎప్పుడు చనిపోతామో మనకి తెలియకపోయినా కూడా మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండియాలో ఇట్ ఈస్ మోర్ దెన్ 70 years. 70 years ఏ నాట్ సప్తతి అంటాం మనము సంస్కృత వాళ్ళు. 70 ఏళ్ళు ఈజ్ నాట్ ఎథింగ్. నిన్న మనం మాట్లాడినప్పుడు ఎప్పటికప్పుడే మనం సెలబ్రేట్ చేయాలి, ఫీల్ హ్యాపీ. 25 ఏళ్ళు బతికాను, వండర్ఫుల్. చదువుకున్నాను, డిగ్రీ వచ్చింది, ఫైన్, బీ హ్యాపీ. ఉద్యోగం వచ్చింది, బీ హ్యాపీ. మంచి భార్య భర్త దొరికిండు, బీ హ్యాపీ. 1 or 2 చిల్డ్రన్ ఉన్నారు, బీ హ్యాపీ. పైన తల్లిదండ్రులు ఉన్నారు, కింద పిల్లలు ఉన్నారు, ఒకసారి అటు ఒకసారి ఇటు. ఆసిలేట్ బిట్వీన్ ద రేంజ్ ఇన్ మిడిల్ ఏజ్డ్. దీంట్లో మీ పేరెంట్స్ ఒకవైపు, పిల్లలు ఒకవైపు. కాలక్రమంలో తల్లిదండ్రులు ముందు పోతారు, మీ పిల్లలు ఉంటారు మీతో. యూ ఎంజాయ్ ఫర్ సమ్ టైమ్ టిల్ సచ్ టైమ్ యూ ఆర్ అలైవ్ హియర్. కమింగ్ టు 56 to 63 అగైన్. 4 ఏళ్ళలో రిటైర్ అవుతున్నారు. వాట్ ఈస్ ద పోస్ట్ రిటైర్మెంట్? ఇది మీ పిల్లలు ఇప్పటికే సెటిల్ చేయాలి 56 ఏళ్ళ వరకే. సో దట్ మీరు రిటైర్ అయిన తర్వాత కాలు మీద కాలు వేసుకొని వాలు కుర్చీలో కూర్చోవచ్చు. మనం పాత రోజుల్లో వాలు కుర్చీ, వాట్ విసే ఈజీ చైర్, ఇప్పట్లో విసే ఈజీ చైర్ ఆర్ వీ కెన్ సే రివాల్వింగ్ చైర్. రివాల్వింగ్ చైర్లో కొంత కంఫర్ట్ ఉంటుంది. ఎల్ టైప్ టేబుల్ ఇళ్లలో కూడా కొంచెం అఫోర్డబిలిటీ, ఈ పెద్ద అఫోర్డబిలిటీ కాదు, మినిమం అఫోర్డబిలిటీయే. ఒక ఎల్ టైప్ టేబుల్ వేసుకునేసి రివాల్వింగ్ చైర్ అయితే ఈ టేబుల్ మీద కొన్ని బుక్స్, నోట్బుక్స్ రాసుకునేవి, చదువుకునేది, ప్రొఫెషనలైజ్ ప్రాక్టీస్ చేసుకునేది, ఏమన్నా టీ వస్తే పక్కన పెట్టుకుని తాగడానికి. ఇంకా పుల్లింగ్ ఇవి కూడా ఉంటాయి, పుల్లింగ్ స్లైడ్స్. ఇలా లాగి దాని మీద ప్లేట్ పెట్టి అన్నం తినొచ్చు, అయిపోయిన తర్వాత ప్లేట్ ఇచ్చేయచ్చు, ఇది క్లోజ్ చేయొచ్చు. అంటే మనం అంతా కూడా తీరిక లేనప్పుడు, ఒక్కొక్కసారి వర్క్లో పర్టికులర్లీ 30s, 40s, 50s ఉండేవాళ్ళు, దే ఆర్ టైం ప్రెస్డ్. మనం ప్రెస్సింగ్ అంటే బట్టలు ఇస్త్రీ అంటాము. మెనీ పీపుల్ అంటే బాగా యాక్టివ్గా పనిచేసే వాళ్ళు, దే ఫీల్ షార్ట్ ఆఫ్ టైం, దే ఫీల్ షార్టేజ్ ఆఫ్ టైం. దట్స్ ఓకే. టైం మేనేజ్మెంట్ లైఫ్లో అంతకన్నా బేసిక్ ఇంపార్టెంట్. అది నౌ ఐ వాస్ టాకింగ్ దట్ ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ బర్డెన్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్. పాత ఎగ్జాంపుల్స్ చాలా చూడొచ్చు మనం. ఎమోషనల్ అంటే ఇప్పుడు 5-6 పిల్లలు ఉంటే, ఒక పిల్లలు లేటుకు వచ్చాడు అనుకోండి ఇంటికి, పిల్లలు పర్టికులర్లీ 12 నుంచి 20 ఏళ్ళ లోపల, అంటే అది వాళ్ళ తప్పు కాదు, నేచర్లోనే అది ఉంది. వాళ్ళు ఒకసారి చెప్పా పెట్టకుండా, ఇప్పటికి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి, లేకపోతే వేరే వాళ్ళని ఎవరైనా అడిగి ఫోన్ చేయొచ్చు, అది వేరే విషయము. చెప్పకుండా దే కమ్ లేట్. ఇంట్లో ఉండే వాళ్ళకి టెన్షన్ కదా, అంటే కొంత ప్రేమ, అటాచ్మెంట్, ఇవన్నీ. అటాచ్మెంట్ అంటే మనకి మోహం కింద వస్తుంది. ప్రేమ అనేది లిటిల్ వాట్ యు కాల్ ఏ బిట్ ఒరిజినల్ పార్ట్ ఆఫ్ ఇట్. సహవాసంతో ప్రేమ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక పాయింట్ వీ కెన్ డిస్కస్. పిల్లల్ని పెంచుకుంటారు కొంతమంది,
వాళ్ళ మీద కూడా వీళ్ళకి ప్రేమ ఎక్కువే ఉంటది. పెంచుకున్న తల్లిదండ్రులకు కూడా కనకపోయినా కూడా. వై? నీవు ఒక చిన్న పిల్లలను దత్తత తీసుకునేసి, మళ్ళీ దత్తత అంటే అపాయింట్ ఇట్ షుడ్ బి లీగల్ అడాప్షన్. దాని మీద కూడా చాలా మోసాలు, పిల్లల చిల్డ్రన్ ట్రాఫికింగ్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అందుకే ధర్మపథంలో ఉండాలి మనిషి. న్యాయం సరిపోదు, బతకడానికి న్యాయం ఒక్కటే సరిపోదు, ధర్మము మిక్కిలి అవసరము అనేటువంటి జ్ఞానము, ఎరుక అందరికీ ఉండాలి అని నా మనవి. సో దత్తత తీసుకున్న పిల్లలు కూడా సహవాసం చేత 10-15 years పిల్లవాడి మీద నేను చాలా అనురాగంగా పెంచాను. కన్న ప్రేమ కన్న పిల్లలకి ఎదురుగా ఉంటుంది. అది అంటే కంటే కూడా మీరు పెంచుతారు, మీరు దత్తత తీసుకున్నా పెంచుతారు, ఇద్దరికి కూడా అది కామనే కదా. దట్ వేస్ మోర్. తల్లికి సహజంగా పుట్టిన పిల్లల మీద పేగు బంధం అనేది ఎదురుగా ఉంటుంది. నేను మొన్న ఒక కాంటెక్స్ట్ లో ఒక తల్లి శివ షేరింగ్, ఆమెకి కొడుకు పుట్టక ముందు, షీఈస్ హ్యావింగ్ 2 daughters అండ్ సన్. కొడుకు పుట్టక ముందు వాళ్ళ పెద్దమ్మనో చిన్నమ్మనో కొడుకుని దత్తత తీసుకొని చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగారు. షీ డస్ నాట్ డిస్క్రిమినేట్. అట్లా వీడిద్దరు ఒకటే నాకు అంటదాన్ని. అంటే సొంత కొడుకైనా, అంటే పెంచుకున్న కొడుకు పక్కన ఉంటాడు, సొంత కొడుకు ఏం దగ్గరే ఉంటారు. అయినా కూడా అంటే మనకు సామెత కూడా ఉంది, 6 నెలలు కలిసి ఉంటే 6 నెలలు వారు వీరవుతారు, వీరు వారవుతారు అనేసి. ఎనీవే, ద కంపానియన్షిప్, కాంబ్రేడరీ అనే పదం అంటాం. ఏదన్నా కూడా ఒకే చేట ఉండడం చేత పిల్లల పట్ల మనకి వాత్సల్యం ఉండాలి, పెద్దవాళ్ళ పట్ల గౌరవం ఉండాలి. లైఫ్ లాంగ్ ఇదే. మనకన్నా తక్కువ యోగ్యత, సమర్థత, ఆయువు, ఈ మూడిట్లో ఏది తక్కువన్నా కూడా వీఆర్ ఏ గైడ్ టు దెమ్. కొంత వాత్సల్యము, కొంత ప్రేమ, కొంత కనికరం అంటాము. కనికరం అనేది ఎక్స్ట్రీమ్ వర్డ్. అంటే దుర్మార్గులకి అది ఉండాలి అని చెప్పడము. అదర్వైజ్ పెద్దవాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళ ఆశీర్వాదం మనకు ఉండాలి కాబట్టి వాటి పట్ల మనకి గౌరవభావం ఉండాలి, మర్యాద, గౌరవము అది ఉండాలి. కొంచెం లిబర్టీగా ఉండేది సమవయస్కుల పట్ల మనం వీ కెన్ టేక్ ఏ లిటిల్ లిబర్టీ అండ్ టాక్ ఐస్ బి ఫ్రీ, బికాస్ సేమ్ ఏజ్ ఆర్ సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ లెవెల్ ఆఫ్ జాబ్. అంటే ప్రోటోకాల్ ఉండదు. పై వాళ్ళతోని కింది వాళ్ళతో మాట్లాడటం ప్రోటోకాల్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద అఫీషియల్ ప్రోటోకాల్. మనకి సాంప్రదాయ పద్ధతిలో ఉండే ప్రోటోకాల్ కూడా ఉంది కనుక. సో దిస్ ఈస్ ద ఎమోషనల్ బర్డన్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్. పాత రోజుల్లో 6, 7, 8 మంది పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళంతా వీళ్ళు సరిగా చదివించలేక, వాళ్ళకి ఫీడింగ్ కూడా చేయలేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదనుకోండి. సో ఎమోషనల్ బర్డన్ అక్కడ పెడితే ఫినాన్షియల్ బర్డన్ కూడా ఉంటుంది. ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్కి, కాస్ట్ ఆఫ్ హెల్త్కి ఉన్న ఒకళ్ళు ఇద్దరు పిల్లల్ని కూడా మనకన్నా ఎక్కువ హయ్యర్ లెవెల్లో చేయాలంటే మీరు టైం పెట్టాలా, ఎఫర్ట్ పెట్టాలా, డబ్బులు, మనీ కూడా స్పేర్ చేయగలిగే కావాలి. కొన్ని చూస్తే నాకు చాలా ఐ ఫీల్ హ్యాపీ, ఆల్సో గెట్ లిటిల్ ఎమోటెడ్. ఒక దర్జీ వేరే స్టేట్లో, దర్జీకి 3 డాక్టర్స్ ఉంటే, ఒక ఆమె NEA నీట్ అంటే యూజీసీ వాళ్ళు, నాట్ మెడికల్ ఎగ్జామినేషన్ నీట్ కాదు, యూజీసీ దీంట్లో లెక్చరర్ ప్రొఫెసర్స్ పోస్ట్కి షీ గాట్ 92, more than 92%. షీ ఎలిజిబుల్ టు గెట్ ఏ జాబ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఆయన ఫుట్పాత్ మీద దర్జీ, ఆయన షాప్ కూడా లేదు కనుక సమయము ఎప్పుడు వాళ్ళని ఎవరన్నా వెక్కిరించుంటుంటే, ఇప్పుడు చూసి ఏమవుతుంది, ఆమె లెక్చరర్ అవుతుంది, మీ పిల్లవాడు ఆమెను మీరు వెక్కిరించిన కొడుకు బిడ్డను ఆమె దగ్గర స్టూడెంట్గా ఉండొచ్చు. అందుకే నేను రెఫర్ చేసిన, నెవర్ బీ లిటిల్ ఎనీబడి. We will stop here and continue, okay, in the next meet, right? Okay, thank you, bye. Done, sir. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. Thank you, sir.